గౌతమ్, ఇందాక నువ్వు చెప్పావు 2 సినిమాలు, ఒకటి లవ్ టుడే, ఇంకోటి డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ తను నీలాగే తనే సబ్జెక్ట్స్ రెడీ చేసుకొని ఒక కంటెంట్ని నమ్ముకొని సినిమాలు తీసి సక్సెస్ కొట్టాడు. కానీ నువ్వు ఫస్ట్ సినిమా నువ్వు రైటర్వి, నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్, బట్ నువ్వు సక్సెస్ కాలేకపోయావు. అది రియలైజ్ అయ్యింది, అది చేసుకున్నావు అసలు ఏంటి, ఎక్కడ నేను ఫెయిల్ అయ్యాను అనేది ఏమన్నా? డెఫినెట్లీ సార్. అంటే అది మాకు అనిపించింది ఏంటంటే, ఆబ్వియస్లీ ఒక ఏ బిగ్ హెడ్ లేదు మాకు ఆ ఫిలిం చేసినప్పుడు. సో మాకు థియేటర్ రిలీజ్ వైజ్ కానీ అంటే ఎవ్రీ స్టేజ్లో ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రబుల్ ఉండింది. అండ్ మెయిన్ ఏంటంటే నేను ఎవరికి తెలీదు. సో అంటే ఒక పెద్ద మనిషి వచ్చి సపోర్ట్ చేయడం కానీ తీసుకోవడం కానీ ఏం చేయలేదన్నమాట బేసిక్గా. సో మాకున్న లైక్ తహతకి తగ్గట్టు మేము చేసుకొని ఇక రిలీజ్ చేసినాం సినిమా. సో చూసినంత వరకు బాగుంది అని చెప్పిండ్రు, కానీ ఎక్కువ మంది చూడలేదు, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. అంటే అసలు గౌతమ్ కృష్ణ అంటే ఎవరో తెలియదు అప్పుడు ఎవరికి. సో మేము ఏదైనా ప్రమోట్ చేసినా ఏదైనా చేసినా కూడా అంత రీచ్ రాలేదన్నమాట మాకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకోండి, లైక్ 2 స్టేట్స్లో ఎవ్రీ వన్ నోస్. అంటే సోలో బాయ్ అన్న ఫిల్మ్ నేను బిగ్ బాస్లో వెళ్ళినప్పుడు కూడా ఆన్ స్టేజ్ చెప్పిన నాగార్జున సార్కి, అండ్ అందరికీ అది అలా తెలిసిపోయింది. నేను బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళి నేను అక్కడ ఎండ్ వరకు ఉండడం వల్ల నా సోషల్ మీడియాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు నాకు 2000 మంది ఫాలోవర్స్ ఎంతమంది ఉంటుండే, ఇప్పుడు 2,60,000 50,000 మంది దాకా ఉన్నారనమాట. సో ఏదైనా పెట్టంగానే వెంటనే అట్లా లైక్ మీడియాకి కానీ లేకపోతే పీపుల్కి కానీ చేరువవుతుంది. సో అది ఇక స్టెప్ బై స్టెప్ అనుకోవాలి. ఇంకా మనం 100% ఆ ఎక్స్పీరియన్స్. 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రం సినిమాలు ఆడు, అది వేరే పక్కన పెట్టేసి. బట్ ఆ రీచ్ పెరిగింది అంటున్నా నాకు ఇంతకుముందుతో పోల్చుకుంటే. లైక్ ఇప్పుడు ఆ రీచ్ పెరిగింది. సో ఆ ఓల్డ్ ఫిలింకి మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, లేకుంటే ఎందుకు, అది ఆబ్వియస్లీ అంటే మనం ఎవ్రీ ఫిలిం అంటే ఇప్పుడు మనం ఈ ఫిలిం అయిపోయి ఇంకో 2 ఏళ్ల తర్వాత చూసుకుంటే మనకి దీంట్లో కూడా మిస్టేక్స్ కనిపిస్తాయి. సో ఎందుకంటే మనం ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం కదా. సో లైక్ అది డెఫినెట్లీ ప్రతి సినిమా అంటే ఈవెన్ సినిమా హిట్ అయినా కూడా మనకి అనిపిస్తుంది, అరే ఇది ఇట్లా ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు ఈ సీన్లో, లేకుంటే ఈ షాట్ ఇంకా బెటర్గా తీసి ఉండొచ్చు అని. అంటే సార్ మీరు ఫస్ట్ సినిమా మనోడు ఫస్ట్ మూవీ నాకు షో వేసుకున్నారు వాళ్ళు. అన్నయ్య మీరు రావాలి చూడాలంటే నేను ఫిల్మ్ మొత్తం చూసిన తర్వాత ఎండ్లో రిటర్న్ బై డైరెక్షన్ అని గౌతమ్ కృష్ణ అని పడ్డాక నేను పిలిచా, ఎందుకు ఇంత బరువు ఎత్తుకున్నావు తమ్ముడు, నువ్వు చాలా బాగా చేసావు నాన్న, నువ్వు డైరెక్టర్ అంటే నేను అనుకోలేదు నువ్వు చేసావని, చాలా బాగా చేసావు. అది నాకు మైండ్లో ఉందండి. తర్వాత అన్న మనం సినిమా చేద్దామని మనోడే నాకు ప్రపోజల్ ఇచ్చి, భయ్య మీరు ఉంటే చాలు మనం మంచి ఇది చేయాలని లైన్ చెప్పాడు. సరే అది నేను ఆ సినిమా చూసినప్పుడు నాకు మైండ్లో ఉంది, చాలా బాగా చేసాడు కదా, సరే కష్టపడే ఇది ఉంది, ఆ ఫైర్ ఉంది, సరే కలిసి చేద్దాం అనే దాంట్లో దీన్ని మీరు అన్నారు కదా ఏముందని, ఆ నమ్మకం కూడా కొంత చేసేసాడు. అంటే సార్ ఇంకా మా టీం వచ్చేసి ఒక 5-6 పీపుల్ యాక్చువల్లీ. వాళ్ళు ఒక 5-6 కొత్తగా ప్యాషనేట్గా మేము ఏదో ఒకటి సాధించాలి అనుకొని వచ్చిన ఒక డైరెక్టర్ లేకుంటే డిఓపి, అందరు కొత్త వాళ్ళు, బట్ గుడ్ టెక్నీషియన్స్తోని మేము మూవీ లైక్ షూటింగ్ కంప్లీట్ చేసాము. పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి అందరూ లైక్ పెద్ద పెద్ద ఫిల్మ్స్కి వర్క్ చేసిన వాళ్ళే. ప్రవీణ్ పుడి గారు ఎడిటింగ్ చేశారు, లేకుంటే ఆయన కూడా అంటే ఫిలిం ఆయన ఫుటేజ్ చూసి నచ్చిన తర్వాతనే ఆయన ఒప్పుకున్నారనమాట ఫిలిం చేయడానికి. సో ఇప్పుడు లైక్ అత్తారింటికి దారిని లాంటి పెద్ద ఫిల్మ్స్ చేసిన ఎడిటర్. దెన్ ఇప్పుడు నాగార్జున గారి ఫిల్మ్స్కి లైక్ సౌండ్ డిజైన్ చేసే అతను లైక్ ప్రదీప్ అని మాకు చాలా తక్కువ కాస్ట్లో చేసి పెట్టాడు అనమాట. ఆయన యూజువల్లీ చాలా దీనికి 5-6 టైమ్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తాడు, కానీ లైక్ సినిమా నచ్చి చాలా తక్కువలో. సో అందరికీ ఒక కంటెంట్ మీద నమ్మకంతో పెద్ద టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ చేసిండ్రు. సో అదంతా ఒక చాలా బాగా వచ్చింది ఓవరాల్గా.